భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాసానికి హాజరయ్యేందుకు వచ్చిన కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎక్కడికో తీసుకెళ్లారని కొక్కు నాగేశ్వరరావు సతీమణి కూతురు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తన భర్తను చూపించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లనని తేల్చి చెప్పారు. మరోవైపు అవిశ్వాసంలో పాల్గొనేందుకు వచ్చిన 17 మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య తీసుకెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అడ్డుకున్నారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించడం లేదంటూ పోలీసులపై హరిప్రియ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ సమావేశంలో 15 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. కోరం కనకయ్య లేక అవిశ్వాసం వీగిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. సతీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం కోసం గడిచిన 15 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్, ఇండిపెండెంట్ కౌన్సిలర్స్, సిపిఐ కౌన్సిలర్ 3 విభాగాలకు సంబంధించిన కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానాన్ని నోటీస్ ఇచ్చారు. ఈ రోజు అవిశ్వాస తీర్మానం ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి ఆర్డీఓ సమక్షంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 19 మంది కౌన్సిలర్స్ హాజరు కావాల్సి ఉండగా ఈ 15 మంది కౌన్సిలర్స్ మాత్రమే హాజరు కావడంతో అవిశ్వాసం వీగిపోయిందని చెప్పవచ్చు. దాదాపు ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 15 మంది కౌన్సిలర్స్, 3 ఇండిపెండెంట్లు, 1 సిపిఐ కౌన్సిలర్ హాజరు కావాల్సి ఉండగా 19 మంది కౌన్సిలర్స్ లో 15 మంది కౌన్సిలర్స్ మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్న కొక్కు నాగేశ్వరరావును సమావేశానికి అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యే సందర్భంలో ఇల్లందు మున్సిపాలిటీ సమావేశం గేటు ముందుకు రాగానే కొక్కు నాగేశ్వరరావు రాగానే ఎమ్మెల్యే కోరం కనకయ్య అతన్ని బలవంతంగా తీసుకెళ్లి తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుండగా మాత్రానికి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కోరం కనకయ్యను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ మాత్రానికి బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య మాత్రం తోపులాట, కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి కనపడింది. ఈ సందర్భంలో కొక్కు నాగేశ్వరరావును తీసుకెళ్లారు. దాంతోపాటు సిపిఐ కౌన్సిలర్ కూడా పార్టీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరవుతుండగా ఆ సిపిఐ పార్టీ సంబంధించిన నేతలు కూడా వచ్చి సిపిఐ కౌన్సిలర్ తీసుకెళ్లడంతో మాత్రం 2 కౌన్సిలర్స్ వెళ్ళటం, 15 మంది కౌన్సిలర్స్ మాత్రమే సమావేశ మందిరంలో సుమారు 11 గంటల నుంచి 12:30 వరకు కూడా వెయిట్ చేయడం జరిగింది. 12:30 వరకు వెయిట్ చేసిన తర్వాత ఆర్డీఓ సమక్షంలో ఇప్పటి వరకు చాలా సమయం ఇచ్చాము, 17 మంది కౌన్సిలర్స్ మాత్రం హాజరై ఉంటే అవిశ్వాసంలో ఏమేమి తెలియదు, అవిశ్వాసం నెగ్గేదా లేదా వీగిపోయేదా అని తెలియదు. కానీ 17 మంది కౌన్సిలర్స్ కూడా 19 మంది నోటీస్ ఇచ్చారు. 17 మంది కూడా అవిశ్వాసం నెగ్గాలంటే 17 మంది కౌన్సిలర్స్ హాజరు కావాల్సిన నేపథ్యంలో 15 మంది మాత్రమే అవిశ్వాసానికి హాజరయ్యారు. మరో 2 కొక్కు నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కోరం కనకయ్య తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. దాంతోపాటు సిపిఐ కౌన్సిలర్స్ కూడా ఆ పార్టీ కౌన్సిలర్లు, ఆ పార్టీకి సంబంధించిన నేతలతో తీసుకెళ్లడంతో మాత్రానికి 15 మంది కౌన్సిలర్సే సమావేశానికి హాజరు కావడంతో మాత్రానికి అక్కడ సమావేశం అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయినట్లుగా ఆర్డీఓ ప్రకటించారు. తర్వాత సిపిఐ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య కారులో తీసుకెళ్లాడు. సమాచారం తెలుసుకున్న కొక్కు నాగేశ్వరరావు భార్య వెంకటలక్ష్మి, కూతురు సరిత కూడా ఇద్దరు అక్కడికి వచ్చి మున్సిపల్ సంబంధించిన మున్సిపల్ కార్యాలయం వద్దు బైఠాయించి వాళ్ళు ధర్నా చేసిన పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటుగా కొక్కు నాగేశ్వరరావు భార్య, కూతురు కూడా తన భర్తను, తన తండ్రిని చూపించాలంటూ మాత్రం వారిద్దరు మహిళలు అక్కడ కూర్చొని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఏడుస్తూ మాత్రానికి విషణ వదనాలతో మాత్రం ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారందరినీ పోలీసులు కూడా కొద్దిసేపు వెయిట్ చేస్తే గంట టైం తర్వాత నీ భర్త వస్తాడంటూ మాత్రం వాళ్ళు సరిచేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా మాత్రం ఆమె వెనుకోకుండా నా భర్తను తీసుకొచ్చేంత వరకు మున్సిపల్ కార్యాలయం నుంచి బయటికి వెళ్ళేది లేదంటూ మాత్రం భీష్మించుకొని కూర్చున్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టైం కూడా అక్కడ అవిశ్వాస తీర్మానం టైం కూడా అయిపోవడంతో మాత్రం అవిశ్వాస తీర్మానానికి హాజరైన 15 మంది కౌన్సిలర్స్ బయటికి రావడం, ఆర్డీఓ కూడా అవిశ్వాస తీర్మానం అయిపోయిందంటూ మాత్రానికి, అవిశ్వాస తీర్మానం వీగిపోయిందంటూ మాత్రానికి చెప్పడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ. సచిన్